తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక చివరి రోజు కావడంతో జోరుగా పత్రాలు దాఖలయ్యాయి. అటు ఏకగ్రీవాల కోసం పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేశాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే వేలం పాటలు కూడా నిర్వహించారు. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మనం కరీంనగర్ నుంచి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు? అలాగే మనం ఈసారి చూసాం, ఈ ఎన్నికల్లో ఈసారి పార్టీ నాయకుల జోక్యం ఎంతవరకు ఉంది, ఏంటి? రైట్ సోని, మీరు అన్నట్టుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1224 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి పంచాయతీకి సంబంధించి. ప్రధానంగా మొదటి విడతగా 390 ఈ యొక్క స్థానాలకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇక గత కొద్దిసేపటి వరకు పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ కూడా ముగించిన పరిస్థితి. మొత్తానికి దాదాపు 2000 పైచిలకు నామినేషన్లు దాఖలైనట్టుగా కూడా మనకంటే ప్రాథమిక సమాచారం. పూర్తిగా సమాచారానికి సంబంధించి అధికారులు ఇంకా పూర్తిగా వెల్లడించలేని పరిస్థితి. అయితే మొత్తానికి ఈ యొక్క 390కి 2000 పైచిలకు ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో మొత్తానికి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు ఏదైతే ఏకగ్రీవాలకు సంబంధించి నిన్ననే చూసాము, దాదాపు రుద్రంగి మండలానికి సంబంధించి తండాలలో దాదాపు తండాలను పంచాయతీలుగా చేసిన నేపథ్యం. పంచాయతీలలో దాదాపు 8 పంచాయతీలకు సంబంధించి 4 పంచాయతీలు ఏకగ్రీవమైన సందర్భం కనబడుతుంది. ఇక అడపాదడప చెదురుముదురు అక్కడక్కడ ఏదైతే వేలం పాటలలో అవి బయటకు రాలేదు. దాదాపు లక్షలలోనే ఈ ఏకగ్రీవాలు జరిగాయనేది కూడా ప్రధానంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక దాంతో పాటు ఇక ఒక చిత్రమైన సంఘటన జరిగిందనేది కూడా ప్రధానంగా కరీంనగర్ లో పెద్ద ఎత్తున వార్త. ఏంటంటే ఇప్పటి వరకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుందామంటే కూడా ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఖచ్చితంగా సర్పంచ్ వస్తుందన్న నేపథ్యంలోనే గంగాధరకు సంబంధించిన ఒక వ్యక్తి ఖమ్మానికి సంబంధించిన ఒక ఎస్సీ రిజర్వ్డ్ కి సంబంధించి అంటే మహిళ వచ్చింది. ఆ మహిళను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోవడం, అంటే ఓటర్ నమోదు చేసుకోకపోవడం పూర్తిగా కొంత పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఇదొక అంశం అయితే చెదురుమదురు ఘటనలు ఎక్కడ కూడా జరగలేవు. ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ మాత్రం కొనసాగింది. ఇక పార్టీల విషయానికి వస్తే ప్రధానంగా ఈ 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక దాంతో పాటు ఇటు బీఆర్ఎస్, మిగతా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉంది. అయితే ఏదైతే ఎమ్మెల్యేల క్యాడర్ ఏదైతే ఉందో ఇప్పుడు సర్పంచ్ల నుండే క్యాడర్ ఉండబోతుంది. అంటే సర్పంచ్లే బలంగా ఉంటే కార్యకర్తలు కూడా గ్రామాలలో కార్యకర్తలు బలంగా ఉంటారు. రానున్న రోజులలో తన పదవులను కాపాడుకోవడానికి ఈ క్యాడర్ను వినియోగించుకోవచ్చని కూడా ప్రధానంగా ఎమ్మెల్యేలు చూస్తున్న నేపథ్యం. ఇక్కడ పూర్తిగా పార్టీల గుర్తులు ఉండవు, కానీ మొత్తానికి ఈ యొక్క పార్టీల యొక్క జోక్యం మాత్రం మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ఖచ్చితంగా తన వర్గాన్ని ఖచ్చితంగా ఈ సర్పంచ్లా గెలిపించాలనేది కూడా ప్రధానంగా ఇటు గ్రామాలలో తిష్ట వేసుకున్నారు. ఖచ్చితంగా కార్యకర్తల్ని వారందరినీ కూడా మొబిలైజ్ చేసి ఖచ్చితంగా నామినేషన్లు వేసిన ప్రక్రియ కొనసాగింది. మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇక 11 నాడు అంటే 3 నాడు ఈ యొక్క నామినేషన్ల విత్డ్రాకి సంబంధించిన అంశం, తర్వాత 11న ఎన్నికల ప్రక్రియ ముగించబోతుంది. ఖచ్చితంగా అభ్యర్థుల యొక్క భవిష్యత్తు మాత్రం 11న తెలియవాల్సిన పరిస్థితి ఉంది మాత్రం చెప్పొచ్చు సోని. రైట్, థ్యాంక్స్ ఫర్